ఓ పాస్టర్ గారితో దేవుడు చెప్పాడట, ఒరే బాబు పలానా సంఘానికి నువ్వు వెళ్ళు, అక్కడ నేను వాడుకుంటాను అన్నాడు. ఆ చర్చిలో సంఘ కాపరు లేడు, సంఘ కాపరును తరిమారు. వాళ్ళే మెయింటైన్ చేసుకుంటున్నారు. 15 సంవత్సరాల నుంచి మెయింటైన్ చేసుకుంటున్నారు వాళ్ళే. ఒక వారం ఈయన పెద్దన్న చెబుతాడు, ఇంకొక వారం చిన్నన్న చెబుతాడు, ఇంకొక వారం ఒక సిస్టర్ స్త్రీ సమాజం అక్క చెప్పింది. సరే అక్కడికి వెళ్ళు, నేను వాడుకుంటాను నిన్ను అన్నాడు. ఆ చర్చిలోకి వెళ్తే ఆ సంఘం అంతా పాటలు పాడుకుంటున్నారు. వచ్చాడు, అయ్యా దేవుడు నన్ను ఇక్కడికి వెళ్ళమంటున్నాడు బాబు అన్నాడు. 2 వారాలు ప్రార్థన చేసుకొని రా, తర్వాత చెబుతాం అన్నారు. వెళ్ళిపోయాడు. 2 వారాల తర్వాత వచ్చాడు. వచ్చే వారం రాపో ప్రార్థన చేసుకొని చెబుతాం అన్నాడు. మరి పాపం వాళ్ళు చెప్పింది అయిన వెళ్ళాడు. 3వ వారం కూడా అంతే అన్నారు. 4వ వారం అదే అన్నారు. 5వ వారం అదే అన్నారు. 5 వారాల తర్వాత ఈ పాస్టర్ గారికి ఇసుకొచ్చేసింది. ప్రభా మీరేమో ఆ సంఘానికి వెళ్ళి అక్కడ సంఘ కాపరిగా పనిచేయమన్నారు, వాళ్ళేమో నన్ను రానివ్వట్లేదు ప్రభా. 5 వారాల నుంచి నేను ఆ సంఘానికి వెళ్ళి వెనక్కి తిరిగి వస్తున్నాను తండ్రి, నా వల్ల కాదు నాయన మరలా సంఘానికి వెళ్ళడానికి, నాకేదో సిగ్గుగా అనిపిస్తుంది అన్నాడట. అవునా, 5 వారాలకే ఇసుకుపోయావా? సిగ్గు అనిపిస్తుందా? నేను 15 సంవత్సరాల నుండి ఆ సంఘంలోనికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాను. నన్ను ప్రతి వారం బయట నిలబెడుతున్నారు, నన్ను పంపించేస్తున్నారు. ఒకరోజు ఈ ఇంటి పేరటోడు సంఘ పెద్ద మాట్లాడతాడు, రేపొద్దున ఆ ఇంటి పేరలో ఉన్న సంఘ పెద్ద మాట్లాడతాడు. ఒక వారం స్త్రీల సమాజం వారు మాట్లాడతారు. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. నన్ను చేర్చుకోండి రా అని 15 సంవత్సరాల నుండి వెళ్తున్నాను వస్తున్నాను రా, నాకు ఇసుకులే రాలా. 5 వారాలకే నీకు ఇసుకుపోతే ఎలా నా కుమారుడా అన్నాడట. వెంటనే దైవజనుడు మోకరించి ఏడ్చేశాడు, ప్రభువా సంఘ కాపరికి ఇలువ లేదు, ఇక్కడ కాపరిని లోపలికి రానివ్వట్లేదు అనుకున్నాను, కానీ దేవుణ్ణే లోపలికి రానివ్వట్లేదని దేవుడి ద్వారా నాకు కన్నులు తెరిపించారు, మీ ద్వారా నాకు కన్నులు తెరిపించారు నాయన. సంఘ కాపరి లేడనుకున్నాం కానీ దేవుడే లేడనే సంగతి తెలియలేదు ప్రభువా, నన్ను క్షమించు, వారు చేర్చుకునేంతవరకు నేను వెళ్తానే ఉంటాను అన్నాడట. స్తోత్రం చెప్పాలి.